ఈ వీడియోలో మనం FBD, దట్ మీన్స్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటో చూద్దామండి. ఓకే, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి అంటే జస్ట్ ఏదన్నా ఒక సపోర్ట్ కానీ లేదు సార్ ఏదన్నా ఒక బీమ్ కానీ తీసుకుందాము అంటే ఒక బీమ్ మనం జనరల్గా ఏం చెప్తామంటే బీమ్ ఇస్ నథింగ్ బట్ లైన్. సో ఏబి అనే ఒక బీమ్కి ఒక ఏ ఎండ్ వచ్చేసి ఒక రోలర్ హింజ్ సపోర్ట్ పెట్టుకుంటున్నాను, అదే బి ఎండ్ వచ్చేసి ఒక రోలర్ సపోర్ట్ పెట్టుకుంటున్నాను. ఈ సపోర్ట్స్కి రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఎల్ అని అనుకుంటున్నానండి. ఓకే, సో ఈ సపోర్ట్ మనం ఇంకో విధంగా ఏమనొచ్చు, స్పాన్ అనొచ్చండి. సో స్పాన్ ఈజ్ నథింగ్ బట్ సపోర్ట్ ఈ సపోర్ట్ కాడి నుంచి ఈ సపోర్ట్ సెంటర్ డిస్టెన్స్ మనం ఏమంటాము, స్పాన్ అంటాము. సో దీని మీద ఏదో కొంత లోడ్ ఉందండి, ఒక పాయింట్ లోడ్ అనేది ఉంది. సి అనే పాయింట్ దగ్గర ఒక పాయింట్ లోడ్ W ఉంది. అదేవిధంగా యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఓకే, కొంత లెంత్లో డిస్ట్రిబ్యూట్ అయ్యేదాన్ని మనం ఏమంటాము, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడు. సో దీన్ని ఎలా చూపించాలి, స్మాల్ w పర్ మీటర్. అదేవిధంగా ఏదో ఒక యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అంటే ఒక ఎండ్ మ్యాక్సిమం ఉంటుంది, ఒక ఎండ్ వచ్చేసి 0 ఉంటుంది. సో దిస్ ఈజ్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్లో మ్యాక్సిమం హైట్ లేదా మ్యాక్సిమం ఇంటెన్సిటీ వచ్చేసి W పర్ మీటర్. సో ఇలా కొన్ని లోడ్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 లోడ్స్ ఉన్నాయి అండ్ సపోర్ట్స్ కూడా ఉన్నాయండి. ఓకే, సో ఇప్పుడు నేను దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయమంటే నేను ఎలా డ్రా చేయాలి అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, సో డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ the diagram shows all actions, that means actions అంటే ఏంటి, loads, showing all actions and reactions. ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటంటే ఏం చెప్పాడు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డయాగ్రామ్ షోస్ ఆల్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. సో ఆ బీమ్ మీద యాక్ట్ అయ్యే అన్ని యాక్షన్స్ చూపించాలి, అదేవిధంగా రియాక్షన్స్ను చూపిస్తూ డ్రా చేసే ఒక డయాగ్రామ్ను మనం ఏమంటాము అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాము. సో ఇప్పుడు దీనికి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ కానీ డ్రా చేశాను అంటే సో నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంది అలాగే డ్రా చేసుకుంటాను. బీమ్లో ఎటువంటి చేంజెస్ లేదు కాబట్టి దిస్ ఈజ్ పాయింట్ ఏ అండ్ దిస్ ఈజ్ ఎండ్, బీమ్ ఎండ్ ఏ అండ్ ఎండ్ బి. సో తర్వాత ఏం చెప్పాడు, షోయింగ్ ఆల్ యాక్షన్స్ అన్నాడు కాబట్టి ఈ బీమ్ మీద వచ్చే అన్ని యాక్షన్స్ అంటే లోడ్స్. యాక్షన్స్ ఏమేమి ఉన్నాయి, సి అనే దాని దగ్గర ఒక లోడ్ ఉంది, నేను యాక్షన్స్ చూపించాలి, రియాక్షన్స్ చూపించాలి కాబట్టి సో దిస్ ఈజ్ వన్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ యాక్షన్. ఇంకేమైనా యాక్షన్స్ ఉన్నాయా, యాక్షన్స్ లేవు. ఈ యాక్షన్స్ వల్ల ఖచ్చితంగా కింద సపోర్ట్లు మొయ్యాలిగా. సో ఈ లోడ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మోయాలి. సో హింజ్ అనేది ఎన్ని రియాక్షన్స్ ఇస్తుందండి, ఒక రోలర్ సపోర్ట్ వచ్చేసి ఎన్ని రియాక్షన్స్ ఇస్తుంది, ఓన్లీ ఒక రియాక్షన్ మాత్రమే ఇస్తుంది, దట్ ఈజ్ ఆల్సో అగైనెస్ట్ లోడ్. సో ఒకవేళ లోడ్ ఇలా పడుతుంది అంటే దానికి రియాక్షన్, దిస్ ఈజ్ రియాక్షన్. ఓకే, అదేవిధంగా ఒక హింజ్ వచ్చేసి ఎన్ని రియాక్షన్స్ని ఆఫర్ చేయగలదు, ఒక హింజ్ వచ్చేసి 2 రియాక్షన్స్ని ఆఫర్ చేయగలదు. ఒకటి వర్టికల్ రియాక్షన్, ఇంకొకటి వచ్చేసి హారిజంటల్ రియాక్షన్. అలా కాకుండా ఒక ఫిక్స్డ్ సపోర్ట్గా ఉందనుకోండి, ఉంది అంటే ఐ మీన్ దిస్ ఈజ్ బీమ్, ఇది బీమ్. ఓకే, దిస్ ఈజ్ బీమ్. ఓకే, అదేవిధంగా ఒక ఫిక్స్డ్ సపోర్ట్ కానీ ఉంది అంటే ఈ ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర ఒక హారిజంటల్ రియాక్షన్ ఉంటుంది, ఒక వర్టికల్ రియాక్షన్ ఉంటుంది, అదేవిధంగా ఒక మూమెంట్ కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మనకి ఏం చూపించాలి, యాక్షన్స్ చూపించాను, అదేవిధంగా రియాక్షన్స్ చూపించాలి. ఓకే, సో ఇక్కడ దీన్ని చెప్పిన దాని ప్రకారం ఒక హింజ్ సపోర్ట్ ఎన్ని రియాక్షన్స్ ఇవ్వగలదు, 2 రియాక్షన్స్ ఇవ్వగలదు. అది ఒకటి వర్టికల్ రియాక్షన్, ఇంకొకటి ఏంటి హారిజంటల్ రియాక్షన్. సో వర్టికల్ రియాక్షన్కి నేను పేరు ఏం పెడతానంటే వి, వర్టికల్ కాబట్టి వి, ఏ పాయింట్ దగ్గర కాబట్టి ఏ. ఓకే, వర్టికల్ రియాక్షన్ ఎట్ పాయింట్ ఏ, అదేవిధంగా హారిజంటల్ రియాక్షన్ ఎట్ పాయింట్ ఏ లేదా ఎండ్ ఏ. అదేవిధంగా ఒక రోలర్ సపోర్ట్ ఎన్ని రియాక్షన్స్ ఆఫర్ చేయగలని చెప్పాను, ఓన్లీ 1 రియాక్షన్, దట్ ఈస్ ఆల్సో అగైనెస్ట్ లోడ్. సో లోడ్ కిందకి వస్తుంది కాబట్టి రియాక్షన్ అప్వర్డ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వర్టికల్ రియాక్షన్ ఎట్ పాయింట్ బి.
ఓకే, ఫైనల్లీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకేనా, ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్లో ఏమున్నాయండి, యాక్షన్స్ చూపించాను, అదేవిధంగా రియాక్షన్స్ని చూపించాను. సో యాక్షన్స్ని రియాక్షన్స్ని చూపిస్తూ డ్రా చేసే ఒక డయాగ్రామ్ని మనం ఏమంటామని చెప్పాము, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని చెప్తామండి. ఓకేనా, సో యాక్షన్స్ చూపించాలి, అదేవిధంగా రియాక్షన్స్ కూడా చూపించాలి. సో ఇప్పుడు నేను ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఇంకొకటి చేస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ బీమ్ని కట్ చేశానండి, కట్ చేశాను, ఒక 2 ముక్కలుగా దీన్ని కట్ చేశాను. కట్ చేసి డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోర్షన్ అన్నాను అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోర్షన్. సో ఓన్లీ కట్ చేసిన తర్వాత ఇదంతా లేదు, నాకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే కావాలి కాబట్టి సో లెఫ్ట్ సైడ్ దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, లెఫ్ట్ సైడ్. సో సెక్షన్ 1.1 అనుకుందాం. సో 1.1 అనే సెక్షన్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకుంటున్నాను. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి, షోయింగ్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే దిస్ ఈజ్ పాయింట్ ఏ, this is point A, and here somewhere it is point C, somewhere it is point C. ఇక్కడ లోడ్ ఎంత W C, అండ్ ఇక్కడ కట్ చేసాను కాబట్టి ఇక్కడ కట్ అయింది. ఓకే, అక్కడ కట్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే యాక్షన్స్ చూపించాలి, రియాక్షన్స్ చూపించాలి. ఈ కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఏమేమి ఉన్నాయి మొత్తం డ్రా చేసుకోవాలిగా, మొత్తం డ్రా చేసుకోవాలి కాబట్టి ఒక సైడ్ నుంచి వద్దాము. సో ఇక్కడ రియాక్షన్స్ని చూపించుకోవాలి కాబట్టి దిస్ ఈజ్ VA అండ్ దిస్ ఈజ్ HA, 2 ఉన్నాయి. అదేవిధంగా సెక్షన్ కట్ చేసిన తర్వాత ఇటు నుంచి చూసుకుంటూ వచ్చి ఒక యాక్షన్ ఉంది కాబట్టి ఆ యాక్షన్ కూడా ఖచ్చితంగా మనం చూపించాల్సిందే. తర్వాత కట్ అయిన ప్రతి ప్లేస్లోనూ ఎక్కడైనా సరే ఒక బీమ్ని కట్ చేసామంటే కట్ అయిన ప్రతి ప్లేస్లోనూ ఒక 3 ఇంటర్నల్ బ్యాలెన్సింగ్ రియాక్షన్స్ డెవలప్ అవుతాయండి. ఎందుకంటే ఈక్విలిబ్రియంలో ఉండాలిగా. సో ఇక్కడ ఫోర్స్ అనేది పైకి నెడుతుంది, ఇది కిందకి నెడుతుంది, సరిపోయింది. ఏదో ఈ 2 సమానం అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. ఇట్లా హారిజాంటల్గా ఇట్లా నెడుతుంది కాబట్టి ఏదో ఒక ఫోర్స్ దీన్ని ఆపాలిగా. సో అది ఎక్కడ డెవలప్ అవుతాయి అంటే మనం బీమ్ని ఎక్కడైతే కట్ చేస్తామో కట్ చేసిన ప్రతి ప్లేస్లోనూ సరే 3 ఇంటర్నల్ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. కట్ చేసిన దగ్గర 3 బ్యాలెన్సింగ్ లేదా 3 ఈక్విలిబ్రియం కండిషన్ని మెయింటైన్ చేయడం కోసం 3 ఇంటర్నల్ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. అది ఏంటి అంటే ఒకటి నార్మల్ రియాక్షన్ ఎట్ కట్ సెక్షన్, ఎడ కట్ చేసాం కదా, ఎడ కట్ చేసాం కాబట్టి బీమ్ని, ఇది కట్ సెక్షన్. సో కట్ సెక్షన్ దగ్గర ఒక నార్మల్, ఒక షియర్ ఫోర్సు, అదేవిధంగా ఒక బెండింగ్ మూమెంట్ కూడా డెవలప్ అవుతుంది. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకేనా, సో ఈ విధంగా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ని డ్రా చేసుకుంటామండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ షోయింగ్ ఆల్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. సో కట్ చేయక ముందైతే ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఒకవేళ ఎప్పుడన్నా మనం అవసరం వచ్చి షియర్ ఫోర్స్ కానీ బెండింగ్ మూమెంట్ కానీ క్యాలిక్యులేట్ చేయండి అని అన్నప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా మనం క్యాలిక్యులేట్ చేయండి అంటే ఖచ్చితంగా పలాని పాయింట్ దగ్గర, సో ఇది సమ్ ఎక్స్ అనే పాయింట్ దగ్గర నాకు షియర్ ఫోర్స్ ఎంత, బెండింగ్ మూమెంట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి. ఆ బీమ్ని మనం అక్కడ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఎయిదర్ యూ హ్యావ్ టు చూజ్ రైట్ సైడ్ పార్ట్ ఆర్ లెఫ్ట్ సైడ్ పార్ట్. సో లెఫ్ట్ సైడ్ పార్ట్గా నేను కన్సిడర్ చేసుకుంటే కట్ చేసిన ప్రతి దగ్గర 3 ఇంటర్నల్ బ్యాలెన్సింగ్ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. ఓకేనా, ఆ బ్యాలెన్సింగ్ రియాక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇక్కడ SF ఈజ్ నథింగ్ బట్ షియర్ ఫోర్స్, M ఈజ్ నథింగ్ బట్ బెండింగ్ మూమెంట్. సో ఇవి ఎలా వస్తాయి, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని యూస్ చేసుకుంటే షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అదేవిధంగా బెండింగ్ మూమెంట్ M కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎక్కడ, అట్ పాయింట్ X. ఈ X అనే ఈ పాయింట్ దగ్గర మనం షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అదేవిధంగా బెండింగ్ మూమెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.